వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తదియ శరీరాణి విహాయ జీర్ణాన్యన్యాని సంయాతి నవాని దేహి. మానవుడు జీర్ణ వస్త్రములను త్యజించి నూతన వస్త్రములను ధరించినట్లు జీవాత్మ ప్రాత శరీరములను వీడి నూతన శరీరములను పొందును. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః. ఈ ఆత్మను శస్త్రములు ఛేదింపజాలవు, అగ్ని దహింపజాలదు, నీరు తడుపజాలదు, వాయువు ఆరిపోవునట్లు చేయజాలదు. అచ్చేద్యోయ మదాహ్యోయం అక్లేద్యో శోష్య ఏవ చ నిత్యః సర్వగతః స్థాణుః అచలోయం సనాతనః. ఈ ఆత్మ ఛేదించుటకును దహించుటకును తడుపుటకును శోషింపచేయుటకును సాధ్యము కానిది. ఇది నిత్యము, సర్వవ్యాపి, చలింపనిది, అచలము, స్థాణువు, స్థిరమైనది, సనాతనము, శాశ్వతము. అవ్యక్తోయమ చింత్యోయం అవికార్యోయముచ్యతే తస్మాదేవం విదిత్వైనం నానుశోచితుమర్హసి. ఈ ఆత్మ అవ్యక్తమైనది, ఇంద్రియ గోచరము కానిది, అచింత్యము, మనస్సునకు అందనిది, వికారములు లేనిది. దీనిని గూర్చి ఇట్లి తెలిసికొనుము. కనుక ఓ అర్జున, నీవు దీనికై శోకింపతగదు. అదచైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతం తదాపి త్వం మహాబాహో నైవం శోచితుమర్హసి. ఓ అర్జున, ఈ ఆత్మకు జనన మరణములు కలవని ఒకవేళ నీవు భావించినప్పటికీ దీనికై నీవు శోకింపదగదు. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యేర్తే నత్వం శోచితుమర్హసి. ఏలనన పుట్టినవానికి మరణము తప్పదు, మరణించిన వానికి పునర్జన్మ తప్పదు. కనుక అపరిహార్యములైన ఈ విషయములయందు నీవు శోకింపదగదు.